యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ. భూదాన్ పోచంపల్లి అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలోనే భూదాన్ పోచంపల్లి ప్రఖ్యాతి ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు అభ్యర్థి కర్నాటి వరలక్ష్మి నరసింహ గారు బరిలో ఉంటున్నారు. గతంలో ఇక్కడ కౌన్సిలర్ గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా సపోర్ట్ గా ఉన్నారు. గత ప్రభుత్వంలో అంటే 2 సార్లు పైలశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క వార్డును ఎంతో అభివృద్ధి పరిచాము. మరొకసారి మాకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాకు అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వార్డును అభివృద్ధి పరుస్తాము, ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి వరలక్ష్మి నరసింహ గారు కోరుకుంటున్నారు. ఒకసారి వరలక్ష్మితో మాట్లాడదాం. వరలక్ష్మి గారు చెప్పండి, మీరు వార్డుకి వెళ్తున్నప్పుడు వార్డు ప్రజలు మిమ్మల్ని ఏమి కోరుకుంటున్నారు? గత ప్రభుత్వమే అభివృద్ధి చెందింది, ఈ 2 సంవత్సరాలు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటే వాస్తవమేనా? లేదు, చాలా మంచిగా జరిగింది, మంచిగా చేశారు. మళ్ళీ అదే రావాలని కోరుకుంటున్నా, అదే వస్తుందని కూడా నమ్మకం ఉంది. అందరిలో అదే చూపిస్తారు, మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా వస్తది అని చెప్తున్నారు. ఏమని అంటారు? మంచిగా చేసిరమ్మా, ఈసారి కూడా మీదే వస్తది అని అంటారు. బీఆర్ఎస్ పార్టీ బాగా చేసిరు, అందుకే ఈసారి కూడా మీదే వస్తుంది. కారు గుర్తుకే ఇప్పుడు వాళ్ళకి ఏమేమి హామీ ఇస్తుంది? మేము అంటే ఏది కావాలన్నా మేము చేస్తాము అని చెప్తున్నా. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మేము చేసి పెడతాము, ఇంత ముందుకు ఎలా చేస్తామో అట్లనే చేస్తాము అని ఎక్కువ ఏం అడుగుతారు? ఎక్కువ ఏం అడుగుతురా, ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని పనులు మంచిగా చేయరమ్మా, ఇంత రోడ్డు ఇట్లా సీసీ రోడ్లు వేసిరు కదా, ఏదున్నా చూసుకోండి, మంచిగా చేయరు, మళ్ళీ మీరే వస్తారు అన్నట్టు. ఇంత ముందుకు కూడా మేము టీఆర్ఎస్ తరఫున చేసినాము అన్నకి, మళ్ళా అన్నని మమ్మల్ని నిలబెట్టిండు, అందుకని మేమే వస్తామని మాకు నమ్మకం. మాది 6వ వార్డు 1వ నెంబర్ వచ్చింది, కారు గుర్తు. చూస్తున్నాం, కర్నాటి నరసింహ గారు బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా ఉంటారు. గత కౌన్సిలర్ కు సపోర్ట్ గా ఉంటూ ఎన్నో పనులు కూడా చేసినటువంటి వ్యక్తి నరసింహ గారు. అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, పైలశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మహిళకు రావడం వల్ల వారి భార్యని వరలక్ష్మి గారిని బరిలో ఉంచారు. కర్నాటి నరసింహ గారు గల్లీ తిరుగుతూ, వాడ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అంటే ఇంతకుముందే ఎన్నో సమస్యలు గత కౌన్సిలర్ పనిచేసినటువంటి వ్యక్తి చేశారు. రోడ్లే కావచ్చు, డ్రైనేజ్ సమస్యలే కావచ్చు, నీటి సమస్యే కావచ్చు, చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేశామంటారు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నారు. నరసింహ గారు చెప్పండి, అసలు మీ వార్డు సభ్యులు ఏమంటున్నారు? మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇంకా ఏం అభివృద్ధి చేద్దామని మీరు వస్తున్నారు? మా వార్డులో ఎప్పుడు లేనంత అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. ఈ కాలనీ, పద్మనాభ కాలనీ కానీ, రామనగర్ కాలనీ కానీ, కాలనీ ఏర్పడ్డప్పటి నుంచి డ్రైనేజీ లేదు, రోడ్లు లేవు, వ్యస్తంగా ఉండేది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పైలశేఖర్ రెడ్డి గారి సహకారంతో ప్రతి గల్లీకి, చిన్న గల్లీకి కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయడం జరిగింది. అభివృద్ధి చాలా జరిగింది. అందులో మా మాజీ కౌన్సిలర్ రవీందర్ గారు చాలా కృషి చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, అభివృద్ధి కొనసాగాలని మేము కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపిస్తే 6వ వార్డు ప్రజలందరికీ ఏ సమస్య వచ్చినా సాయశక్తిలో కృషి చేస్తామని, 6వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజలకు అండదండగా ఉంటామని, ఓటర్ మహాశైలకు 6వ వార్డులో కర్నాటి వరలక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం, మాజీ కౌన్సిలర్ ఈ 6వ వార్డును అద్భుత వార్డుగా తీర్చిదిద్దినటువంటి మాజీ కౌన్సిలర్ గారు మనతో ఉన్నారు. మహిళగా అవకాశం రావడం వల్ల వారి యొక్క బంధువులకు ఈ అవకాశం ఇచ్చారు. మరి రవీందర్ గారు ఏ కార్యక్రమాలు చేశారు? అంటే ఇప్పుడు గత ప్రభుత్వమే అభివృద్ధి చేశామంటారు, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క పని జరగలేదంటారు, ఇది వాస్తవం అన్న? వాస్తవము. గత 10 ఏళ్లలో పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 13 వార్డులలో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసుకున్నాం. దానికి అనుగుణంగానే మాకు కౌన్సిలర్ పదవిని పట్టం కట్టినారు. అదే ధ్యేయంతో, అదే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. 13 వార్డులలో 13 సీట్లు కైవసం చేసుకోవడానికి పోరాటం చేస్తున్నాము. అందులో 6వ వార్డులో ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో, అసలు ఎప్పుడు ఊహించని రీతిలో పైలశేఖర్ రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి చేసుకున్నాము. అదే స్ఫూర్తితోటి ముందుకు పోతున్నాము. నిర్ణయించినటువంటి అభ్యర్థిని, ఖరారు చేసినటువంటి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అభివృద్ధిలో మాజీ ఎంపీపీకి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో అన్ని పనులు చేసుకున్నాం. ఆ అభివృద్ధినే మా ప్రజలకు పోతే వాళ్ళే మమ్మల్ని ఆడతోటి వెల్కమ్ చెప్తున్నారు. మేము ఏం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే దాదాపు 99% వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇంతవరకు ఈ 2 ఏళ్ల కాలంలో ఇంతవరకు చిన్న వర్క్ కూడా చేయలేదు. వాళ్ళ వ్యతిరేకత ఇంకా మమ్మల్ని ఇంకా అధిక మెజారిటీ. రవీందర్ గారు, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మేము ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామంటూ, రేషన్ కార్డులే కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరా మిల్లు, ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తారు అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. మరి మీరు వాటిని, అంటే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయలేదంటారా? ఏం చేయలేదు.
ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ళని తీసుకుంటే లిమిటెడ్ ఒకటి అరొకర మంది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సరిపోతుందా? ఓట్లు అయితే వాళ్ళకి అందరి సామాజిక జనం కావాలి కదా. సో కేవలం వాళ్ళ అనుచరులకు అనుగుణంగా ఉన్న వాళ్ళకే ఒకరిద్దరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ ఇవ్వలేదు. అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. అందుకోసమే ఎక్కడ చూసినా నిరసన జ్వాలలే రేకెత్తిస్తున్నాయి. ఎట్టి పరిస్థితులు 6వ వార్డుని గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి డంకా బాజాయిస్తున్నాం. కన్ఫర్మ్ కావాల్సిందే. కన్ఫర్మ్ 6వ వార్డు ఇస్తామని చెప్పేసి అని సభ మేము ఇది మీ సుమన్ టీవీ ద్వారా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి అని అదే స్ఫూర్తితో ముందు పోతున్నాం. కంపల్సరీ ఇస్తామని చెప్పేసి అని ప్రజల అన్నదానాలు మాకున్నాయి. కంపల్సరీ ఆశీర్వదిస్తారు. కంపల్సరీ అధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఆశాభావంతో మేము ముందు వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ. యువ నాయకుడు సుమన్ కూడా 6వ వార్డుకు సంబంధించి ఎంతో కష్టపడుతున్నారు. ఈ వార్డుకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుమన్, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా ఈ వార్డుకు సంబంధించి ప్రతి పేదవారికి వివరిస్తున్నారు. ప్రతి పేదవారి లక్ష్యంగానే సుమన్ కూడా పనిచేస్తున్నారు. సుమన్, చెప్పండి, అసలు గత ప్రభుత్వం చేసినటువంటి పనే తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేదా? వార్డు సభ్యులు ఏమంటున్నారు? వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీ ముందుగా మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మన కర్ణాటి వరలక్ష్మి నరసింహ గారి ప్రచారంలో భాగంగా ప్రతి ఇల్లుకు సందర్శించడం, ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, గత 40 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా చెయ్యని సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, హరితహారం కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఎవరు కూడా చేయనటువంటి అభివృద్ధి ఈ 10 ఏళ్లలో మీరు చేసి చూపించిర్రు. మీ వల్ల మాకు మంచి జరిగింది. ఇలా అడ్డదిడ్డంగా ఉన్న రోడ్లని మంచిగా చేసి, నీట్గా చేసి మాకు మంచి సహకారం చేసినందుకు, పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసినందుకు వాళ్ళ నిలబెట్టినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకి ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తామని చెప్పారు. మరి అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని ముందుకు తీసుకొచ్చి గెలిచిన ప్రభుత్వం ఇది. ఈ 6 గ్యారెంటీలు కాదు, అబద్ధాల గ్యారెంటీ పథకాలు అవన్నీ. మరి ఏదైతే ఈ మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, గ్యాస్ సబ్సిడీ ఎక్కడ పోయింది, ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. బాకీ కార్డు ముందు పెడతాం. ఎట్టు పరిస్థితుల్లో మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. మన 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కేసీఆర్ గారికి, మన మాజీ పైల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి మరియు మన ఎంపీపీ నాయకులందరికీ కానుకగా ఇచ్చి మనం రుణపడాలి ఉండాల్సి ఉంటది. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరిని మనం గుర్తు చేసుకుందాం. మనకి ఏదైతే మనం కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, మనకు ఎన్నో పథకాలు ముందుకు తీసుకొచ్చిండు. అవన్నీ జనాల్లోకి తీసుకెళ్లి మన ఓటు అడిగే హక్కు ఉంది. వాళ్ళు కూడా ఒకటే అంటారు, ఎన్నిసార్లు అడిగినా నేను ఖచ్చితంగా వేస్తాం, కారు గుర్తుకే మా ఓటు, మీరు ప్రచారం చేయకుండా మేము వచ్చి బరాబర్ వేసి గుద్దుతాం బ్యాలెట్ అని చెప్పి స్వచ్ఛంగా తెలియజేశారు. ఈ యొక్క సుమన్ టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి, ఓటర్ మహేశ్వరులు అందరికి కూడా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించగలరని. అదే విధంగా 6వ వార్డుతో పాటు 13 వార్డులు మున్సిపాలిటీ కూడా కైవసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 10 వచ్చినాయి, ఈసారి కూడా 10 నుంచి 13 వచ్చే అవకాశం కూడా ఉంది. మన ప్రయత్నం ఎక్కడికి ఆగదు. అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ సుమన్ టీవీ ద్వారా దయచేసి కారు గుర్తుకు ఓటు వేసి మన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించగలరని మనవి. 6వ వార్డు మాజీ ఎంపీటీసీ. నేను 40 సంవత్సరాల సంధి రాజకీయ అనుభవం నాకుంది. నేను ఎల్మినేటి మాధవరెడ్డి ఆయం నుంచి నేను ఈ స్థాయికి వచ్చిన. నా కోడలు వరలక్ష్మి నరసింహని, కర్ణాటి వరలక్ష్మి నరసింహని బీఆర్ఎస్ పార్టీ అభినందించి బీఫామ్ ఇచ్చిండ్రు. తప్పకుండా ఇప్పుడు నేను సన్న బియ్యం అనేది గవర్నమెంట్ చెప్పుకుంటుంది, కనీసం మేము 500 గ్యాస్ అని గవర్నమెంట్ చెప్పుకుంటుంది. 500 గ్యాస్ ఏడొస్తుంది? సన్న బియ్యము, దొడ్డు బియ్యం బలం ఉండే, గంజి ఆరబెట్టినా కూడా కడుపు నిండా తిండి తినేది అరిగేది. ఇప్పుడు ఇది సప్పటి అన్నం పాలిసి చేసి ఇస్తున్నావు. నువ్వు సన్న బియ్యం ఏడ వండలేవు, పండించిన వడ్లే కొంటలేడు. నేను సన్న బియ్యం పండించినని చెప్పుకుంటుండ ఆయన. 4000 పింఛన్ అన్నావు, 4000 పింఛని 6000 వికలాంగుల కన్నా 4000 అన్నావు. నువ్వు 4 రూపాయలు కూడా పెంచలేదు. కేసీఆర్ ఇచ్చినయే 2000. కేసీఆర్ ఇచ్చిన పథకమే కొనసాగుతుంది పింఛన్ మీద. పేద ప్రజలకు ఇస్తానికి ఎందుకు లేవు నీకు? బస్సు మీద ఆదాయం అన్నవే, బస్సు మీద ఆదాయం ఏడుంది? ఒక్క రోజుకు 7 కోట్లు. ఏడ ఆదాయం ఉంది? ఆదాయం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయవు? నీకు ఆదాయం ఉన్నప్పుడు ఎందుకు పింఛన్లు పెంచవు?
ఎందుకు తులం బంగారం పెంచవు? ఎందుకు నువ్వు 500 గ్యాస్ అన్నావు, అదే 900 గ్యాస్ ఇస్తున్నావు? నువ్వు చేసింది ఏముందో చెప్పు. 2 ఏళ్ల సంది మా పోచంపల్లి మండలంలో ఏం చేసినావు? 6వ వార్డుకు ఒక జబ్బెడు మట్టి ఎత్తిపోయలే. ఇవాళ పిచ్చి పిచ్చిగా హామీలు అనుకుంటావు. నీ హామీలు ఎవరికి వచ్చినాయి? భీమలింగం కాడికి మునుగుతున్నాయి నీ హామీలన్నీ. భీమలింగం కాడ చేయి పెట్టి నేను గట్టిగా చేస్తానువే మురికి నీళ్ళల్లా ఇన్ని హామీలు భీమలింగం కాడ మునుగుతున్నాయి. నోరు అద్దల పెట్టుకో. కేసీఆర్ తిడితే మాత్రం ఊకోము. ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ కి ఇస్తామని ప్రతి ఒక్కరు అంటున్నారు. టీఆర్ఎస్ కు మొక్కుతుండ్రు. ఏ ఇంటికి పోయినా కూడా స్వాగతిస్తుండ్రు. ఆడు ఏం చేసినా తిడుతుండ్రు. మా కోడల్ని నేను చేసిన సేవకు 6వ వార్డుల కర్ణాటి వరలక్ష్మిని కారు గుర్తు పైన ఓటేసి నేను చేసిన కష్టాన్ని ఫలించడం కావాలి. మాజీ కంసలేరు కూడా మస్తు రోడ్లు చేసిండు. ఆయన ముఖం చూసి అయినా నా ముఖం చూసి అయినా కారు గుర్తు కోటేసి వరలక్ష్మి గారిని గెలిపిస్తారని 6వ వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాన నమస్కారం చేస్తూ ముగిస్తుంది. పోచంపల్లి మున్సిపాలిటీ సంబంధించి 6వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పని కూడా చేయలేదని చెప్తున్నారు. ఈ 6వ వార్డుకు సంబంధించి పేద ప్రజలకు న్యాయం చేసే వైపు వెళ్తాం. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మాదే కాబట్టి ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సహాయం చేస్తాను. ఈ 6వ వార్డులో ఒకసారి అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటేసి వరలక్ష్మి నరసింహ గారిని గెలిపించినట్లయితే ఒక బంగారు వార్డుగా తీర్చిదిద్దామని చెప్పి నరసింహ వరలక్ష్మి చెప్తున్నారు. ఇది అరుణ్తో శరత్, పోచంపల్లి 6వ వార్డు.